అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసి ఆ తర్వాత పప్పు నానిపోయిందని చెప్పేసి పప్పు అయితే కడిగేసుకుంటున్నాను. నేను ఏదైనా పని చేసేటప్పుడు ఫోన్లో వీడియోస్ చూస్తూ చేస్తాను. లేదంటే టీవీలో భక్తి పాటలు అవి పెట్టి వింటూ చేసేసుకుంటాను. అలా చేసుకుంటే ఒక్కదాన్ని ఉండి పని చేసుకుంటున్నానన్న ఫీలింగ్ లేకుండా చకచకా చేసేసుకుంటాను. మీకు కూడా అలాంటి అలవాటు ఉందా కామెంట్ చేయండి. పప్పు కడిగేసుకుని గ్రైండర్లో వేసుకున్న తర్వాత బయట వాకళ్ళు అవి కూడా తుడిచేసుకుంటున్నాను. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. సూర్యుడు కాస్త చంద్రుడిలాగా కనిపిస్తున్నాడు. అసలు ఎండే రాలేదు. మార్నింగ్ ఎప్పుడో బట్టలు ఉతికాను. అవి అయితే ఆరలేదు. మళ్ళీ రేపు ఎండలో వేసుకోవాలి. ఆకులు కూడా చాలా ఎక్కువగానే రాలేదు. అవన్నీ కూడా తుడుచుకొని లోపల రూమ్స్ అన్నీ కూడా తుడుచుకునేసరికి ఇడ్లీ పిండి కూడా నలిగిపోయింది. రవ్వ కలిపేసుకుని దోసల పిండి కూడా గ్రైండర్లోనే వేసేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా మిక్సీలో బియ్యం ఆడుకుని పిండి కలుపుకునేదాన్ని. ఇంక ఈరోజు మిక్సీ తీయడానికి బద్ధకం వచ్చి గ్రైండర్లోనే వేసేసాను. ఈ లోపు కులే కూడా వచ్చేసింది. వాటర్ పట్టేసుకుని దోసల పిండి నలిగిపోతే ఒక గిన్నెలోకి తీసేసుకుని వంటగది అంతా కూడా తుడిచేసుకున్నాను. ఈ గిన్నెలు క్లీన్ చేసేస్తే పని కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.